తిరిగి వీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో 40వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని సంక్రాంతి మహాలక్ష్మికి స్వర నీరాజనం కార్యక్రమం కాకినాడలో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి సంస్థ కార్యదర్శి పంపన దయానందబాబు అధ్యక్షత వహించగా సంస్థ గౌరవ అధ్యక్షులు కర్రి బామిరెడ్డి ముఖ్య అతిథిగాను, అధ్యక్షులు కర్రి అచ్యుత రామారెడ్డి, జోగి జగన్నాథరావు విశిష్ట అతిథులుగాను, సిఎన్ మూర్తి, సీతాపతిరావు, బాలప్రకాష్, డీఎస్పీరావు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాపిరాజు, మురళి, కరక రాజుబాబు, మార్ని జానకి రామచౌదరి, పలువురు సంస్థ సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. థియేటర్ మాకు అందుబాటులో లేక ఈ యొక్క కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంక్రాంతి శుభాకాంక్షలు ఇచ్చేసిన యావత్మందికి తెలియజేసుకుంటూ సీతారామరాజు స్మారక కళావేదిక 40వ వార్షికోత్సవంలో భాగంగా ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతిని పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆహ్వానించినటువంటి పెద్దలందరి సమక్షమున ఈ రోజున అమ్మవారికి జ్యోతి ప్రతిరమణ గావించారు. వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రాంగణంలో ఆశీలైనటువంటి యావమంది కళాకారులు, అభిమానులు, ప్రేక్షకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. డిసెంబర్లో జరగవలసి ఉంది. ఈ థియేటర్లో అందుబాటులో లేని కారణంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే మా సంస్థ నుంచి ఈరోజు ఏకపాత్రని పాత్రలు పోషించే వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అతిథి మహారాజులు, ఈ నగర పెద్దలు అందరి సమక్షంలో పౌర్ణమి శ్యామ గారికి మన అల్లూరు సీతారామరాజు పరిచయం దయానందబాబు గారు ఎన్నెన్నో కార్యక్రమాలు ఆయన చేపడుతున్నాం. నన్ను ఏమో వచ్చి వృద్ధానికి పాపం పిలవడం చేయడం అడుగుతూనే ఉంది. ఏదో కారణాల వల్ల నా వ్యాపార విద్యాన్ని ఇంకోటి రావడం కుదరడం. అందుకని నేను చాలా చెప్తున్నానండి. ఏదైనా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్లస్ సంక్రాంతి రాబోతున్న సంక్రాంతి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఈ సభాముఖంగా నేను కరెక్ట్ అయినటువంటి మా ప్రెసిడెంట్ గారికి కానీ వీళ్ళకి కానీ ఓ మాట చెప్తున్నా. తప్పకుండా నేను రిటైర్ అయ్యి బట్టి మోర్ పార్టిసిపేషన్ చేస్తానండి. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని రాజుల కాలనీలో టీడీపీ నాయకురాలు లక్ష్మీదేవి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా 300 మంది పేద మహిళలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరిత చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలకు అండగా నిలుస్తూ వారి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తూ వారి అభివృద్ది కోసం కృషి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఏలూరు జిల్లా భీమడోల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భీమడోలు మానస ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో పాఠశాల కరస్పాండెంట్ ఎలమర్తి రవీంద్రకుమార్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు సందర్భంగా బొమ్మల కొలువు, భోగిమంటలు, నృత్య ప్రదర్శనలు, ముగ్గులు పోటీలు నిర్వహించారు. వేడుకల్లో విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరెక్కు ఊగుతుంటే
ఈరోజు మానస ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగానే బొమ్మల కొలువు విద్యార్థులందరికీ కూడా చక్కగా వాళ్ళకి కన్నుల పండుగలా ఉండేలాగా ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం జరిగింది. ఉపాధ్యాయులు అలాగే విద్యార్థులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. చిన్నారులందరూ ఎల్కేజీ నుండి 5th క్లాస్ వరకు ఎవరైతే ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు ఉన్నారో అందరూ కూడా చాలా హ్యాపీగా ఈ బొమ్మల కొలువుని చూసి బాగా ఎంతో ఆనందంగా ఇది ఎంజాయ్ చేయడం జరిగింది. అలాగే భోగి మంటలు ఏదైతే మన భోగి మంటలు ఉన్నాయో మనం సంక్రాంతికి మొదటి రోజు సంక్రాంతి పండుగ ప్రారంభమయ్యేది భోగితోనే. ఆ భోగి మంటలు విద్యార్థులందరూ కూడా చక్కగా చూసి మన సంక్రాంతి వేడుకలు తెలుగు వారికి ఏదైతే అత్యంత పెద్ద పండుగ, అలాగే ఎవరైతే పెద్ద పండుగని పిలుచుకుంటూ మనం ఎంతగానో ఎంజాయ్ చేస్తామో, కొత్త బట్టలు, పిండి వంటలు, రైతులకి ధాన్యం వచ్చిన కొంచెం ఆ సందడి, మొత్తం ఎక్కడెక్కడైతే మన బంధువులు ఉన్నారో అందరూ కూడా మన ప్రాంతానికి, మన ఊరికి, మన ఇంటికి వచ్చి ఎంతో బాగా వేడుకగా 3 days భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు చక్కగా ఎంతో వేడుకగా జరుపుకునే ఈ సంక్రాంతి పండుగని ఈరోజు మానస స్కూల్లో విద్యార్థులందరూ కూడా ఈ యొక్క పండుగ వాతావరణం, పండుగని గురించి వాళ్ళకి వివరిస్తూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. పల్లె వాతావరణం పట్టణానికి తరలివచ్చింది. ఆధునిక యుగంలో క్రమంగా కనుమరుగవుతున్న అచ్చమైన పల్లె సంక్రాంతి సాగర తీరంలో ప్రత్యక్షమై నగర ప్రజలను హత్తుకుంది. ఏటా బీజేపీ నేత జీవీఎల్ నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలను ఈ ఏటా విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర సిపి శంఖభద్ర బాగ్జీ హాజరయ్యారు. సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేలా ప్రజలకు అవగాహన పరిచేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈసారి ప్రత్యేక థీమ్తో ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా యువత సంక్రాంతి ముగ్గులు, సాంప్రదాయ వస్త్రాలతో సందడి చేశారు. ముఖ్యంగా ఈరోజు అంశం ఏదైతే ఉన్నదో ఆర్థిక రంగంలో జరిగేటువంటి అనేక సైబర్ క్రైమ్స్ మనం ఈరోజు చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా అక్టోబర్ 27వ తేదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానంగా ఈ అంశంపై చర్చించారు. డిజిటల్ అరెస్ట్ పేరిట, అలాగే సైబర్ క్రైమ్స్ ద్వారా మన రాష్ట్రంలోనే గత సంవత్సరం 1250 కోట్ల రూపాయలు దొంగిలించడం జరిగింది సైబర్ నేరగాళ్ళని చెప్పి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. అలాగే ఒక్క విశాఖపట్నంలో గత సంవత్సరం 115 కోట్ల రూపాయలు సామాన్య ప్రజలు కోల్పోయారు. ఇంకా ఆశ్చర్య కలిగించే అంశం ఏంటంటే ఈ సంవత్సరం మొదటి వారం 10 రోజుల్లో 10 కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్లు దొంగిలించడం జరిగింది. అంటే దాదాపు కోటి. ఈ సంవత్సరం మరి అది 300 కోట్లు విశాఖపట్నం దాటుతుందో 400 కోట్లు దాటుతుందో చెప్పలేదు, కానీ ఇంకా పెద్ద మొత్తంలో జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ సైబర్ క్రైమ్ అన్నది దాదాపు 5 రెట్లు పెరుగుతోంది. సో దీన్ని నివారించకపోయినట్లయితే సామాన్య ప్రజలే కాదు, చదువుకున్న వారు, విద్యావంతులు, పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవారు, డాక్టర్లు, ఇంజనీర్లు, అధికారులు, గెజిటెడ్ అధికారులు అనేక మంది ఈ రకంగా కోట్ల రూపాయల్ని ఈ సైబర్ నేరగాళ్ళకి ధారాదత్తం చేయడం జరిగింది. సో కాబట్టి ఈ కార్యక్రమంలో అతిథులందరినీ కూడా సైబర్ క్రైమ్స్ ని కంట్రోల్ చేయడానికి వారు చేసేటువంటి సూచనలు కానీ, వారు చేసేటువంటి కార్యాచరణ కానీ ఏయూ గ్రౌండ్స్ లో ఘనంగా జరుగుతున్నది. ప్రోగ్రాం భాగంగా ఒక ఫైనాన్షియల్ లిటరసీ, ఫైనాన్షియల్ అవుట్రీచ్, సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ క్రైమ్స్ మీద ఒక ప్రోగ్రాం జరిగింది. ఆర్బీఐ, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంకా చాలా బ్యాంక్స్ నుండి సీనియర్ ఆఫీసర్స్ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారండి. మన సైబర్ క్రైమ్స్ వల్ల మనకు ఎటువంటి థ్రెట్ ఉంది, ముప్పు ఉంది, సైబర్ క్రైమ్ జరగనీయకుండా చూడాలంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, దాని గురించి వివరంగా చెప్పడం జరిగింది. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, సైబర్ క్రైమ్
జరగకుండా చూడాలంటే మనం ఏ నంబర్ నుండి ఫోన్ వచ్చినా అనుమానించాలి, ఏ మెసేజ్ వచ్చినా అనుమానం ఉండాలి, ఏ లింక్ కొట్టమని చెప్పినా అనుమానం రావాలి. మనం ఆలోచించకుండా ఎటువంటి మెసేజ్ కానీ ఫోన్ కానీ లింక్ కానీ మనం నమ్మకూడదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుపతి తొక్కిసలాట ఘటన మృతుల కుటుంబాలకు పరిహారం. టీటీడీ తరపున 25 లక్షలు, బోర్డు సభ్యుల తరపున 2.5 లక్షల రూపాయల చెక్కులు అందజేత. పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్సాహంగా ఎమ్మెల్యే కప్ సౌత్ స్టేట్ లెవెల్ వాలీబాల్ పోటీలు ప్రారంభించిన మంత్రి నిమ్మల. ఈ సంక్రాంతి పేదల పండుగ కాదు, పచ్చినేతల పండుగ. కూటమి నేతలు తరిమివేసిన వారు పండక్కి రావడానికి భయపడుతున్నారన్న మాజీ మంత్రి కన్నబాబు. వైకుంఠ ద్వాదశి సందర్భంగా తిరుమలలో వైభవంగా చక్రస్నానం. వేద మంత్రోచ్చరణల నడుమ సుదర్శన చక్ర తాళ్వార్లకు పుష్కర స్నానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.